హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుత కాలంలో ఈ పోటీ ప్రపంచంలో నిరుద్యోగుల సంఖ్య రోజుకు పెరుగుతోంది. చాలా మందికి ఉద్యోగాలు రావడం లేదు. దీంతో కొందరు స్వయం ఉపాధి మార్గాల వైపు చూస్తూ ఉన్నారు. తమకు నచ్చిన ఉపాధి మార్గాన్ని ఎంచుకుని అందులో రాణిస్తూ లక్షల కొద్ది ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అయితే కాస్త ఓపిక, శ్రమ ఉండాలి. కానీ నిరుద్యోగులు సొంతంగా చేసుకునేందుకు అనేక వ్యాపార మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పేపర్ ప్లేట్స్ తయారీ బిజినెస్ ఒకటి. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే వ్యాపారాల్లో ఇది ఒకటి. గృహిణులు, నిరుద్యోగులు కూడా ఈ వ్యాపారాన్ని ఎంతో సులువుగా చేయొచ్చు. ఈ వ్యాపారం చేయడానికి కాస్త శ్రమించాల్సి ఉంటుంది. ఇక పెట్టుబడి కూడా పెద్దగా ఏమీ ఉండదు. మనం పెట్టే పెట్టుబడికి అనుగుణంగా ఈ వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఈ వ్యాపారం చేసేందుకు కావలసిన పెట్టుబడి, ఇతర ఖర్చులు, లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పేపర్ ప్లేట్స్ను తయారు చేసే మిషన్ను ముందుగా తీసుకోవాలి. ఈ మిషన్లో 3 రకాలు ఉంటాయి. మొదటిది మాన్యువల్ మేకింగ్ మిషన్. దీని ధర 15 నుంచి 20,000 ఉంటుంది. రెండవది సెమీ ఆటోమేటిక్ మిషన్. దీని ధర 40,000 వరకు ఉంటుంది. మూడవది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. దీని ధర 1,00,000 వరకు ఉంటుంది. ఈ బిజినెస్ను ప్రారంభించే వారికి సెమీ ఆటోమేటిక్ మిషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మిషన్ వల్ల ముడి సరుకులతో మనం ఎంతో సులువుగా పేపర్ ప్లేట్స్ను తయారు చేయొచ్చు. ఒక రోజుకి మనం 8 గంటలు పనిచేయడం వల్ల సుమారు 8,000 పేపర్ ప్లేట్స్ను తయారు చేయొచ్చు. ఒక్కో ప్లేటుపై అన్ని ఖర్చులు పోయిన తర్వాత 15 పైసలు మిగులుతాయి. రోజుకి 8,000 ప్లేట్లకు గాను అన్ని ఖర్చులు పోగా 1,200 మిగులుతుంది. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల 1,200 కంటే ఇంకా ఎక్కువ డబ్బులు మిగులుతాయి. రోజుకి 1,200 చొప్పున నెలకి 36,000 రూపాయలు మనం సంపాదించవచ్చు. ఈ మిషన్తో మనం 4 లేదా 5 రకాల ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్తో మనం ఇంట్లో కూడా ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ సహాయంతో ఎవరైనా కూడా చాలా సులువుగా ప్లేట్ల తయారీ చేయొచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో తెలిపిన మిషన్ ధరలు, ఖర్చులు, మిగులు, సంపాదన కేవలం అవగాహన కోసం మాత్రమే. మనకు వచ్చే ఆర్డర్స్, మార్కెటింగ్, మనం చేసే పని గంటలపై మన మిగులు సంపాదన ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ మిషన్లు పేపర్ ప్లేట్లను తయారు చేసేందుకు ఉపయోగపడే రా మెటీరియల్ ధరలు మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కనుక ఈ వ్యాపారం చేసేవారు ముందుగా దీని గురించి కాస్త అవగాహన కల్పించుకోవాలి. క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ వ్యాపారం చేయాలి. దీంతో అనుకున్న విధంగా డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.